హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే 1 డే వైజాగ్ ట్రిప్ అనమాట. మొన్న ఒక రోజు మేమైతే వైజాగ్ వెళ్ళాము. ఎప్పటి నుండో అనుకుంటున్నాము వైజాగ్ వెళ్దామనేసి. సో ఫైనల్లీ అయితే మేము సెట్ చేసుకుని 1 డే ట్రిప్, యాక్చువల్గా అయితే 2 days ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఓన్లీ వైజాగ్ 1 day అయితే సెట్ చేసాము చివరికి. సో ఈరోజు మేము ఇక్కడ కాకినాడ నుండి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. 1 day నైట్కి రిటర్న్ అయిపోయేలాగా మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏమేమి కవర్ చేసాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చూడకపోయినా పర్లేదు, స్కిప్ చేస్తానా చూడండి, ఒక ఐడియా కోసం అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఈసారి అయితే మేము బస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కాకినాడ నుంచి వైజాగ్కి ఒక బస్ అయితే ఉంది. సో దానికైతే బుక్ చేసేసుకున్నాము. రీచ్ అయ్యేసరికి 10 అయితే అయిపోయింది. కొద్దిగా ట్రాఫిక్ అండ్ మధ్యలో బ్రేక్ కూడా ఇచ్చారు, బ్రేక్ఫాస్ట్కి ఒక హాల్ట్ కూడా ఇచ్చారు. సో అది ఇంక్లూడ్ చేసుకుని మనకైతే ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయింది. 10:30 అలా అయితే అయ్యిందనమాట వైజాగ్ రీచ్ అయ్యేసరికి. సింగిల్ డేలో అప్ అండ్ డౌన్ కొద్దిగా స్ట్రెయిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనేసి ఈసారి అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఆపారు, బాగా అనిపించింది నాకు. ఆ పక్కనే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పాలైతే తీస్తున్నారు దూడని పెట్టుకుని, చాలా బాగా అనిపించింది. అన్నాళ్ళైందో ఇలాంటివి చూసి మేమైతే అక్కేపాలెంలో అయితే దిగిపోయాము. 10:30 అలా అయింది. అక్కడ నుండి మేము కార్ రెంటల్ అయితే బుక్ చేసుకున్నాము. అది 12 hours-కి 1100 ఎంతో ఛార్జ్ చేశారు. 1000 to 1100 సంథింగ్ అయితే ఛార్జ్ చేశారు. పెట్రోల్ అంతా కూడా మనదే. సో అక్కేపాలెంలో అయితే దిగిపోయి దగ్గరే జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో, బస్ స్టాప్ నుండి 1 kilometer డిస్టెన్స్లో అయితే మాకు కార్ రెంటల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో అక్కడికైతే వెళ్ళి కార్ అయితే మేము పిక్ చేసేసుకున్నాము. కార్ పిక్ చేసుకునే దగ్గర కొద్దిగా డిలే అయితే అయింది మాకు. సో ఇంకా అక్కడ వీడియోస్ ఏం తీయలేదు, అంటే మేమే గూగుల్ మ్యాప్స్లో వెతుక్కొని వెళ్ళామన్నమాట ఆ ప్లేస్కి. సో ఇంకా అక్కడ వీడియోస్ ఏం తీయలేదు. సో హడావుడిగా వెళ్ళి ఫస్ట్ అయితే కార్ పిక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. వెళ్ళేసరికి ఇంచుమించు అంటే మధ్యలో ఇంకొక 1/2 hour వేరే ఇంకొక వర్క్ అయితే ఒకళ్ళు మీట్ అయ్యాము. మొత్తానికి 12 అయితే అయిపోయింది మా థింగ్స్ అన్నీ అయ్యేసరికి. సో అక్కడ ఒక 1/2 hour డిలే లేకపోయింది ఉంటే కనుక ఇంకా కొంచెం బెటర్గా ప్లాన్ చేయొచ్చు. సో 12 o'clockకి ఇంకా మళ్ళీ సింహాచలం వెళ్ళేసరికి అదేమన్నా లంచ్కి బ్రేక్ ఇస్తారా ఏంటనేది మాకు తెలియదు. మళ్ళీ వెయిటింగ్ ప్లస్ టైం వేస్ట్ అవుతుంది అనేసి ఫస్ట్ అయితే మేము ఇక్కడ కైలాసగిరి అయితే వెళ్ళాము. కైలాసగిరిలో కేబుల్ కార్ ఫస్ట్ కైలాసగిరి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నా గురించే మమ్మీ, అన్నయ్య, డాడీ ముగ్గురు అయితే వెళ్ళారు. ఒకసారి నేను సమ్మర్ వెకేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారనమాట వైజాగ్. అప్పుడైతే వీళ్ళు ఇవన్నీ చూసేశారు. సో నా కోసం ఈ ట్రిప్ ఏదో ఒక హాలిడే రోజు అయితే మేము వెళ్ళాము. భలే రష్గా అయితే ఉంది కైలాసగిరి అంతా కూడా. 4-wheelerకి ఎంట్రన్స్ వచ్చేసి 50 rupees అయితే ఛార్జ్ చేశారు. ఇంకా తర్వాత వేరే ఎంట్రన్స్ ఏం లేదు కైలాసగిరి లోపలికి. అండ్ ఇక్కడ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ఈ కైలాసగిరి అంతా ఒక ట్రిప్ అయితే వెళ్తుంది. సో దీనికి ఎంత ఛార్జ్ ఉంటుందో తెలీదు, బట్ ట్రైన్ అంతా ఫిల్ అయ్యే వరకు కదలదంట. చాలా టైం అయితే ఉంటుంది, ఇక్కడే వెయిటింగ్లో ఉంటుంది అనేసి అన్నారు. సో ఇంకా అందుకనే మేమైతే వెళ్ళలేదు. ఇక్కడైతే కిడ్స్కి ప్లే ఏరియా అయితే చాలా బాగుంది, మంచిగా టైంపాస్ అవుతుంది. ఇక్కడ ట్రాంపోలైన్ కూడా ఉంది, మేబీ అది సపరేట్ టికెట్ అనుకుంటా, అందుకే ఇంత ఖాళీగా ఉంది. అండ్ కైలాసగిరి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. ప్రైజెస్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ అవైలబిలిటీ అయితే ఉంది. సో ప్రాబ్లం ఏమీ ఉండదు ఫుడ్కి అయితే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఏదో తొట్టిగేంగ్ అనుకుంటా, ఈ క్రొకోడైల్ నోట్ లోపల అయితే రాళ్ళేసారు. ఇంకా కిడ్స్ ఏజ్లో భలే ఫనీ థింగ్స్ అయితే చేస్తుంటారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేమైతే కేబుల్ కార్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం ఇటు సైడ్. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట కేబుల్ కార్ ఎక్కడం అయితే. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఎక్కలేదు. మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ ఇదైతే ఎక్కారంట. 2 and 4 వచ్చేసి 150 rupees. ఇక్కడైతే మనకి ప్రైజెస్ వేశారు. అండ్ బిలో 4 years అయితే కనుక టికెట్ అయితే అవసరం లేదు. అండ్ కిడ్స్ 7 years వరకు అయితే 80 rupees అనమాట 2 and 4. అలాగే
అడల్ట్స్కి ఓన్లీ 2 కానీ 4 కానీ ఓన్లీ 1 సైడ్ అయితే 80 రూపీస్. సో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ దీనికి లంచ్ బ్రేక్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి టైమింగ్స్ అయితే ఉంటుంది. 1 to 2 o'clock అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఆగుతుందన్నమాట. సో అదే చెప్తున్నారు ఇలా పైకి వచ్చినప్పుడు లంచ్ బ్రేక్ అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడైతే చాలామంది కింద నుండి వచ్చి అయితే ఇక్కడ చూసేసిన తర్వాత అయితే రిటర్న్ అవుతారు. మేమైతే సింగిల్ రౌండ్ అనమాట. మేము ఇంకెక్కడ బ్రేక్ అవ్వకుండా ఇదే కార్లో వెళ్ళి రిటర్న్ కూడా అయిపోయాము. సో కొద్దిగా పుష్ ఇస్తున్నారన్నమాట స్టార్టింగ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళడానికి మాన్యువల్గా. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా బాగా అనిపించింది. మొత్తం సిటీ వ్యూ అంతా కనిపించింది. ఇక్కడైతే కనిపించట్లేదు, బట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు కూడా కనిపిస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ కేబుల్ కార్ ఎక్కాను. కొంచెం భయం వేసింది, తర్వాత అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు కూడా వ్యూని చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. యాక్చువల్గా అయితే నాకంత ఐడియా లేదు. నార్మల్గా అయితే మా అన్నయ్య అనుకున్నాడంట కింద పార్క్ చేసేసి కేబుల్ కార్లో పైకి వచ్చేసి ఇక్కడంతా ఒక రౌండ్ వేసేసి కిందకి వెళ్ళిపోదామనేసి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కంగారయ్యి మర్చిపోయి మేమైతే కార్లోనే పైకి వచ్చేసాము. సో తర్వాత ఇంకొక రౌండ్ ట్రిప్ అయితే వేసేసాము ఇక్కడ ఇందులో. సో కింద వచ్చేసి మేము పైకి వచ్చిన రూట్ అనమాట అదంతా కూడా. అండ్ చూసారా ఇల్లులు ఎంత చిన్నగా ఉన్నాయో, మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుంది ఈ ట్రిప్లో అయితే మెయిన్గా. అండ్ ఇది సీజన్ అనమాట ట్రిప్స్ వేయడానికి. చూడండి ఎలా ఉందో వెదర్ అంతా కూడా, కొంచెం స్నో డ్యూయిగా ఎంత బాగుందో. మొత్తం సీషోర్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే. మొత్తం ఈ సైడ్ అంతా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈసారి మాకు అసలు బీచ్ అయితే లేదు మా ప్లాన్లో. బీచ్కి కొంచెం టైం పడుతుంది, ప్లస్ ఒక్కసారి బీచ్లో తడిసాము అనేసి అంటే బయటికి రావడానికి చాలా టైమే పడుతుంది. సో మేమైతే ఈసారి బీచ్ అయితే పెట్టుకోలేదు. ఈవినింగ్ అయితే జస్ట్ వాక్ చేసాము. ఎందుకు వెళ్ళాము అనేసి అంటే బీచ్ ఆపోజిట్లో మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం అనేసి అయితే అనుకుని వెళ్ళాము. బట్ నాకైతే మినిమం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. డిన్నర్ టైంకి వెళ్ళాము, ఏం మంచిగా అనిపించలేదు నాకు అక్కడ. పైనుండి కిందకి వచ్చే వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉన్నారు. సో మేము 4 వచ్చాము కిందకి. కింద అయితే చాలా వెయిటింగ్ ఉంది. సో మొత్తం ఒక కార్కి 6 మెంబర్స్ అన్నట్టు ఇంకో 2 మెంబర్స్ని అయితే కింద మాకు యాడ్ చేశారు. సో ఫైనల్లీ మన కైలాసగిరి శివపార్వతుల దగ్గరికి అయితే వచ్చేసాం మనం. నేను అసలు కైలాసగిరి అంటే ఒక టెంపుల్ లాగా ఊహించుకున్నాను. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఇది ఒక పార్క్ లాంటిది అనేసి. ఇక్కడైతే మేము ఒక మంచి ఫ్యామిలీ పిక్ అయితే తీపించుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అక్కడ మేము నార్మల్గా ఫొటోస్ తీసుకుని కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇలా పార్క్లో ఒక రౌండ్ అయితే వేసి ఇంకా మేమైతే నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుండి బయటకు వచ్చేసరికి 1:30 అలా అయితే అయిపోయింది. 1:32 అరౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము లంచ్ కామత్కి అయితే వెళ్ళాము. కామత్లో ఫుడ్ బాగుంటుంది అనేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు.
సో కామత్కి అయితే వచ్చేసాము. మా డాడీ ఏమో కామత్ అంటే ముస్లిమ్స్ అనుకుంటా, చాలా బాగుంటుంది ముస్లిమ్స్ది అయితే అనేసి అన్నారు. ఇలా డోర్ ఓపెన్ చేయగానే పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే కనిపించింది. మా డాడీ ఇచ్చిన ఎలివేషన్స్కి అయితే మా డాడీని ఒక్క లుక్ ఇచ్చాను. ఏంట్రా ఇది అనుకున్నాను. సర్లే ఏం చేస్తాం, ఇంకా వచ్చేసాం కదా అనేసి అయితే మేమైతే ఇంకా తినేసాం. ఫుల్ ఆకలి మీద ఉండి నేనైతే అసలు వీడియోసే తీయలేదు. ఏం తిన్నామైతే గుర్తులేదు నిజంగానే. అసలు ఆ రెస్టారెంట్ లోపల అయితే నేను వీడియోస్ తీయలేదు కొద్దిగా కూడా. ఒక్కటైతే గుర్తుంది, కామత్ స్పెషల్ మటన్ బిర్యానీ అయితే ఉంది. అదైతే టేస్ట్ చూసాము. అది చాలా ఫుల్ ఆన్ స్పైస్ అయితే ఉంది. కొంచెం పీస్ అయితే కొద్దిగా నార్మల్గా ఉంది, బట్ రైస్ అయితే ఫుల్ ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా అయితే ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. తింటున్నప్పుడు అస్సలు స్పైస్ అనిపించలేదు, తినేసిన తర్వాత ఫుల్ స్పైస్ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. వీడియోస్ నేను నిజంగానే తీయలేదా లేకపోతే ఇంకెక్కడన్నా మిస్ అయ్యాయా అనేది అయితే తెలియలేదు. నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత అయితే సిఎంఆర్కి వెళ్ళాము. అది కూడా ఒక్క వీడియో కూడా లేదు. అక్కడ ఒక 1 అవర్ సిఎంఆర్ సెంట్రల్లో ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాము. మన ఎస్ఆర్ఎంటీతో కంపేర్ చేస్తే చాలా చిన్నగా అనిపించింది సిఎంఆర్. అది అయిపోయిన తర్వాత 3:34 ఆ టైంకి అయితే మేము సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే టోల్ ప్లాజా అయితే ఉంది. సో ఇక్కడైతే టోల్ పే చేయాలన్నమాట. కార్కి వచ్చేసి 30 రూపీస్. వేరే వేరే వెహికల్స్కి ఎంత ప్రైజో ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసారు. సింహాచలంలో లోపలికి అయితే క్యామ్ అలౌ లేదు, ఫోన్ అలౌ లేదు. సో జస్ట్ నార్మల్గానే పైనుంచి ఒక వీడియో తీశాను. అండ్ మొత్తం అంతా కూడా దర్శనం, స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్స్వే అన్ని దగ్గరలో బోర్డ్స్ ఉన్నాయి. కానీ సింహాచలంలో 100 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంది. కొంచెం ఎంటర్ అయిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్లో 100 రూపీస్ది స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా అమ్ముతున్నారు. మేమైతే 100 రూపీస్ టికెట్స్ తీసుకుని వెళ్ళాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ అయితే సిటీలోకి వచ్చేసాము. సిటీలోకి వచ్చిన తర్వాత ద్వారకా నగర్ బస్ స్టాప్లో అనమాట మేమైతే బస్ ఎక్కాల్సింది. సో డిన్నర్ అయితే చేస్తాము. సో లైట్గా తిన్నామన్నమాట, బస్ జర్నీ కదా. సో టిఫిన్స్ చేసాము. నేనైతే పూరి తిన్నాను, నా ఫేవరెట్. నెక్స్ట్ అయితే మా అన్నయ్య మమ్మల్ని ద్వారకా నగర్ బస్ స్టాప్లో డ్రాప్ చేసేసి కార్ రిటర్న్ ఇవ్వడానికి అయితే వెళ్ళాడు సింగిల్గా. కార్ అయితే రిటర్న్ ఇచ్చేసి మా అన్నయ్య అయితే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని అయితే వచ్చేసాడు. మాకైతే ఇంకా 1.5 hours టైం అయితే ఉంది బస్ రావడానికి. సో అక్కడ ఏసీ లాంచ్ అయితే ఉంది. బయట ఛార్జింగ్ పోర్ట్స్ అందరూ బిజీ ఉన్నాయి. మొత్తం ఛార్జింగ్ అయితే డౌన్ అయిపోయింది. వీడియోస్ తీసి మ్యాప్స్ అవన్నీ లొకేషన్స్ చూసుకొని అలాగా. సో అందులోకి వెళ్ళైతే మేము ఛార్జింగ్ పెట్టుకొని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. అది వచ్చి పర్ పర్సన్ 25 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. 9 o'clock బస్సు వచ్చింది. బస్ అయితే ఎక్కేసాము. కాకినాడ రీచ్ అయ్యేసరికి midnight 1:30 అయితే అయ్యింది. ఆ టైంకి ఆటోస్ అవన్నీ కూడా కొంచెం అవైలబిలిటీ అయితే తక్కువ ఉంటాయి కదా. మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బస్ ఎక్కడానికి వచ్చినప్పుడే మేము స్కూటీస్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసేసాము. సో నైట్ ఇక్కడికి రీచ్ అయిన వెంటనే అక్కడ నుంచి స్కూటీస్ తీసేసుకొని మేమైతే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాము. సో అలా అయితే మా వైజాగ్ ట్రిప్ అయితే జరిగింది. మొత్తానికి మేము కవర్ చేసిన ప్లేసెస్ అయితే కైలాసగిరి వెళ్ళాము, అలాగే మెయిన్ అయితే సింహాచలం ఒకటి వెళ్ళాము.
ఇంకా సిఎంఆర్ సెంట్రల్ ఒకటి కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి కామత్ రెస్టారెంట్ ఒకటి కవర్ చేసాము. సో ఈ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అండ్ సో ఇలా అయితే 1 డే అయితే వైజాగ్లో మేము స్పెండ్ చేసాం అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బీచెస్ వైపు మాత్రం అసలు వెళ్ళలేదు ఈ ట్రిప్లో మేము. అవి ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కాబట్టి అదైతే అసలు టచ్ చేయలేదు ఈ ట్రిప్లో. సో అదనమాట. సో ఇలా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.